రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ చేంజర్. భారతీయుడు 2 వంటి పరాజయం తర్వాత శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా కావటం, పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావటం కూడా ఈ మూవీపై అంచనాలు పెరగడానికి కారణమని చెప్పొచ్చు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన 2 పాటలకు మంచి ఆదరణ లభించింది. సినిమాపై అంచనాలను పెంచేశాయి. దీంతో ఈ సినిమా టీజర్ ఎప్పుడొస్తుందా అని అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సాధారణంగా శంకర్ సినిమాలంటేనే చాలా నెమ్మదిగా షూటింగ్ జరుపుకుంటాయనే టాక్ ఉంటుంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు కూడా ఇదే నిజమని వార్తలకు బలం చేకూర్చినట్లయింది. గేమ్ చేంజర్కు సంబంధించి తాజాగా నిర్మాత దిల్ రాజు గుడ్ న్యూస్ చెప్పారు. దసరా కానుకగా గేమ్ చేంజర్ టీజర్ని విడుదల చేస్తామని దిల్ రాజు కన్ఫర్మ్ చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ ఈ నెల 12వ తేదీన విడుదల కానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని శంకర్ రాజకీయ, సామాజిక అంశాలను మేలివించిన తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో చెర్రీ డ్యూయల్ రోల్లో నటించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇందులో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా శ్రీకాంత్, ఎస్జే సూర్య, సముద్రకని కీలక పాత్రలో నటిస్తున్నారు. మరి ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే. ఇక ప్రమోషన్స్లో స్పీడ్ పెంచుతూ ఇటీవల విడుదలైన 2వ పాటకి మంచి రెస్పాన్స్ వస్తుంది. కళ్ళజోడు తీస్తే నీలాంటి వాణ్ణి, షెట్టు పైకి పెడితే నీలాంటి వాణ్ణి అంటూ మొదలయ్యే ఈ పాటకి తమన్ స్వరాలు సమకూర్చగా అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు. నకాష్ ఆజీజ్ ఆలపించారు. కథానాయకుడి పరిచయం నేపథ్యంలో వచ్చే ఈ పాటని 1000 మందికి పైగా కళాకారుల నేపథ్యంలో తెరకెక్కించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన జానపద నృత్యాలు, సంగీత కళలు ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. గణేష్ ఆచార్య నృత్య రీతులు సమకూర్చిన ఈ పాటలో రామ్ చరణ్ ఒక బాణీకి సింగిల్ టేక్లో చేసిన నృత్యాలు, శంకర్ మార్క్ హంగులు ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సినీ వర్గాలు తెలిపాయి. ఇందులో రామ్ చరణ్ యువ ఐఏఎస్ అధికారి పాత్రలో సందడి చేరున్నారు. అనంత్ శ్రీరామ్ రచించిన సాహిత్యం పాటకు లోతును జోడించగా, నకాష్ ఆజీజ్ శక్తివంతమైన గానం దానికి ప్రాణం పోసింది. ఈ పాట యొక్క తెలుగు మరియు హిందీ 2 వెర్షన్స్ విడుదలయ్యాయి. తమిళ వెర్షన్ కూడా యూట్యూబ్లో అందుబాటులో ఉంది. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ 50 మిలియన్ వ్యూస్తో టాప్ ట్రెండింగ్లో ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ని విడుదల చేసి ప్రకటించారు. త్వరలోనే ఈ చిత్రం నుండి 3వ పాట కూడా రానుంది. గేమ్ చేంజర్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.